హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి బొగొతా వాటర్ ఫాల్ వరకు లాంగ్ బైక్ రైడ్ గురించి ఇంకా అక్కడ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోలో మీరు వరంగల్లోని ఫేమస్ భద్రకాళి టెంపుల్, ఇంకా 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్ అండ్ లక్నవరం, మేడవరం, బొగొతా వాటర్ ఫాల్స్ని చూడబోతున్నారు. ఇది టోటల్గా నాకు 2 days పట్టింది బైక్ రైడ్లో. వీడియో లెంత్ బాగా ఎక్కువ అవటం వల్ల దీన్ని 2 parts కింద డివైడ్ చేశాను. 2 పార్ట్లు అస్సలు మిస్ కాకుండా చూడండి. సెకండ్ పార్ట్ అయితే చాలా బాగుంటుంది. డోంట్ మిస్ సెకండ్ పార్ట్. నాకు క్యాంపింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ క్యాంపింగ్ రిలేటెడ్ ఐటమ్స్ చాలా కొనిపెట్టి ఉంచాను. బట్ వాటిని ఎప్పుడు యూజ్ చేసే అవకాశం అయితే నాకు రాలేదు. సో ఈ లాంగ్ రైడ్లో అన్నీ యూజ్ చేసి ఒకసారి అట్లా ఎట్లా వర్క్ చేస్తున్నాయి ఏంటో చూద్దాం అనిపించింది. ఇంకేముంది, అన్నీ ప్యాక్ చేసుకుని వన్ ఫైన్ మార్నింగ్ 5:30కి మా ఇంటి నుంచి అయితే వరంగల్ స్టార్ట్ అయిపోయాను. వరంగల్ ట్రిప్ అనుకోగానే నాకు పాండిచ్చేరిలో సోలో రైడ్లో పరిచయమైన శ్రవణ్ ఇంకా రాకేష్ గుర్తొచ్చారు. వాళ్ళకి ఒకసారి కాల్ చేశాను, మేము వరంగల్ వస్తున్నాం, వీలైతే కలుద్దామని. సో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు కూడా ఈ ట్రిప్లో జాయిన్ అయ్యారు. సో ముగ్గురు కలిసి బైక్ మీద స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మీరు చూస్తున్న వరంగల్లోనే ఫేమస్ భద్రకాళి టెంపుల్ అయితే చాలా బాగుంది. పక్కనే కొండపైన 2 విగ్రహాలు ఉన్నాయి. వాటిని చూస్తే నాకు కొంచెం కైలాసగిరి అనిపించింది. కైలాసగిరి గుర్తొచ్చింది నాకు. ఈ టెంపుల్ పక్కనే ఒక గోశాల కూడా ఉంటుంది. ఆ గోశాలను ఆనుకుని భద్రకాళి చెరువు అని ఒక పెద్ద చెరువు ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజులైతే టెంపుల్ ఫ్రీగానే ఉంది. ఇదే నేను చెప్పిన గోశాల, చిన్న గోశాల. ఆ పక్కనే భద్రకాళి చెరువు అంట. చాలా పెద్దగా ఉంది ఈ చెరువు. ఇక్కడే చిన్న క్యూట్గా కుటీరం కూడా ఉంది. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడే చాలామంది సెల్ఫీలు అయ్యి తీసుకుంటున్నారు. టెంపుల్ ముందు అయితే చాలా ఓపెన్ స్పేస్ ఉంది. మేము వెళ్ళిన రోజు అయితే పబ్లిక్ అంతగా లేరు. సో మేము డైరెక్ట్గా క్యూలో ఏమీ నిలబడకుండా డైరెక్ట్గా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే, మనం లోపలికి వెళ్ళినప్పుడు బొట్టు పెడతారు వాళ్ళే. ఒక కత్తి రూపంలో పెద్ద బొట్టు పెడతారు. మీరు నెక్స్ట్ ఈ వీడియోలోనే చూస్తారు. అది కూడా నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఈ టెంపుల్కి ఆనుకుని పక్కనే పెద్ద పార్క్ కూడా ఉంది. మేము వెళ్ళేసరికి 11 అయ్యేసరికి ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఆ పార్క్లోకి మేము లోపలికి అయితే వెళ్ళలేదు. జస్ట్ టెంపుల్ చుట్టూరు జస్ట్ అలా వాక్ చేసుకుంటూ చూసుకున్నాం. ఇదే 1000 పిల్లర్ టెంపుల్. ఇది వచ్చి భద్రకాళి టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. ఈ టెంపుల్కి ఇంకొక పేరు ఏంటంటే రుద్రేశ్వర స్వామి టెంపుల్ అంటారు. ఇది హన్మకొండలో ఉంది. ఈ టెంపుల్ని రుద్రదేవ అనే ఆయన నిర్మించాడు. ఈ ఆర్కిటెక్చర్ ఏంటంటే కాకతీయ, చాళుక్య, కదంబ ఆర్కిటెక్చర్ని ఫాలో అయ్యారు వీళ్ళు. ఈ టెంపుల్లో ఏంటంటే మెయిన్ లార్డ్ శివకి ఇంకా విష్ణుకి, సూర్యభగవానుడికి చెందినదిగా చెబుతారు. నేను చెప్పా కదా, మనకి కత్తి ఆకారంలో బొట్టు పెడతారని భద్రకాళి టెంపుల్లో. యూ కెన్ సీ దట్. ఈ టెంపుల్లోనే ఒక పెద్ద నంది విగ్రహం అయితే ఉంటుంది. మీరు మిస్ కావద్దు. ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఆ నంది విగ్రహం. చాలా బాగుంటుంది పెద్దగా. ఇదే 1000 పిల్లర్ టెంపుల్ లోపల వ్యూ. కొన్ని పిల్లర్స్ అయితే కుంగినాయి, కానీ వాటిని మళ్ళీ కొంచెం రీకన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. వాటిని మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టి సపోర్ట్ ఇచ్చి చాలా బాగానే రీస్టోర్ చేశారు చాలా మటుకి. ఇప్పుడైతే బాగుంది చూడడానికి. పెద్ద నంది విగ్రహం ఉంటుందని చెప్పాను కదా టెంపుల్కి ఆపోజిట్లో. ఇదే ఆ నంది విగ్రహం. చాలా అంటే చాలా ఒరిజినల్గా, అసలు ఎలాగ దాన్ని చెక్కారో చూడండి ఎంత డీటెయిల్గా. ఆ నంది కాళ్ళకి గజ్జెలు చాలా అంటే చాలా డీటెయిల్గా ఉంటుంది. ఇక్కడ అంతా ఆర్కిటెక్చర్ అంతా చాలా నీట్గా చెక్కారండి.
మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. శ్రవణం నేను 1000 పిల్లర్ టెంపుల్ చూసేసరికి రాకేష్ కూడా మాతో జాయిన్ అయ్యాడు. శ్రవణ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రాకేష్తో పాటు మేము మళ్ళీ బైక్ రైడ్ స్టార్ట్ చేసాం. ఈసారి మేము వెళ్ళబోయే లొకేషన్ వచ్చి రామప్ప టెంపుల్. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద యునెస్కో వరల్డ్ చేత రికగ్నైజ్ చేయబడింది. పదండి వెళ్దాం. ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను క్యాంపింగ్ సైట్లో నూడిల్స్ చేసి అది వాట్సాప్ స్టేటస్లో పెడితే ఆ స్టేటస్ చూసి మా ఫ్రెండ్ నాకు మెసేజ్ చేసాడు. తను ఏమన్నాడంటే నూడిల్స్ చేసుకుంటానికి అంత దూరం వెళ్ళి అక్కడే తినాలా అని. అన్నట్టు ఇది గట్టమ్మ దేవాలయం. మేడారం జాతరకు వెళ్ళేవాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఆగి ఇక్కడ దర్శించుకుని ఆ తర్వాత మేడారం వెళ్తారండి. నా ఫ్రెండ్కి నేను ఏం రిప్లై ఇచ్చానో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇదే రామప్ప టెంపుల్. ఇది వచ్చి ములుగు డిస్టిక్లో ఉంది. ఈ టెంపుల్కి అసలు పేరు వచ్చి రుద్రేశ్వర టెంపుల్. కానీ రామప్ప టెంపుల్ అని ఎందుకు పిలుస్తారంటే ఈ టెంపుల్ మొత్తం ఆర్కిటెక్చర్ డిజైన్ చేసింది, శిల్పిగా వ్యవహరించింది అంతా రామప్ప. సో ఆయన పేరు మీద రామప్ప టెంపుల్ కింద తర్వాత అందరికీ ఫేమస్ అయింది. దీన్ని 2021లో వరల్డ్ హెరిటేజ్ వాళ్ళు యునెస్కో సైట్ కింద డిక్లేర్ చేశారు. ఈ టెంపుల్లో శివుడు రామలింగేశ్వర స్వామి కింద దర్శనమిస్తారు. ఈ టెంపుల్కి ఆపోజిట్లో కూడా పెద్ద నందీశ్వరుడు ఉంటారు. చూడండి, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్లో మీరు ఆర్కిటెక్చర్ చూస్తూ అసలు ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. మీరు డీటెయిలింగ్గా చూస్తే మట్టుకి అసలు అక్కడి నుంచి కదలవద్దు కాదు. అంత ఆర్కిటెక్చర్ ఎంత డీటెయిల్గా చెక్కారంటే అన్నీ చాలా డీటెయిల్గా చెక్కారు. భూకంపం వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు చల్లా చెదరైనవి కానీ కొన్ని వాటిలన్నిటిని మళ్ళీ తీసుకొచ్చి వాటి ప్లేస్లో పెట్టి చాలా నీట్గా అయితే అరేంజ్ చేశారు. ఇదే నంది, నేను చెప్పాను కదా టెంపుల్కి ఆపోజిట్లో నంది ఉంటుందని, చాలా బాగుంటుంది. మీరు టెంపుల్ హిస్టరీ గురించి ఇంకా తెలుసుకోవాలంటే గూగుల్ చేయండి బాగా. నాకైతే ఈ వీడియో ఎడిటింగ్ నెక్స్ట్ మళ్ళీ ట్రిప్స్ ప్లానింగ్ లైనప్ ఉండడం వల్ల నేను అంత ఎక్కువ రీసెర్చ్ చేసి చెప్పలేకపోతున్నాను మీకు ఈ వీడియోలో ఏంటంటే మీరు చూడండి, చూసి నచ్చితే దాని గురించి బాగా తెలుసుకున్నాక మీరు కుదిరితే విజిట్ చేయండి. నాకు ఈ టెంపుల్ గురించి పెద్దగా ఏమీ తెలియకపోయినా అసలు చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా అట్లా దాని హిస్టరీ అంతా తెలుసుకుని మీరు దాన్ని విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. టెంపుల్కి ఆపోజిట్లో చాలా ల్యాండ్స్కేప్, గ్రీనరీ అంతా చాలా ల్యాండ్స్కేప్ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్కి అవుట్ సైడ్ కూడా ఈ టెంపుల్ దగ్గర ఒక పెద్ద చెట్టు, మర్రి చెట్టు కూడా ఉంది. ఆ మర్రి చెట్టు కింద అయితే ఫొటోస్ చాలా అల్టిమేట్ అన్నట్టు చాలా బాగా వస్తాయి. మేము ఆ మర్రి చెట్టు కింద కూడా కొంచెం టైం స్పెండ్ చేసాం. చూస్తున్నారుగా ఆ స్టోన్స్ కలరు, అసలు ప్రతి స్టోన్ మీద ఏదో ఒక డిజైన్ ఉంది. డిజైన్ లేకుండా స్టోన్ అనేదే లేదు అసలు. ఆ డిజైన్లో కూడా ఒక రామాయణాన్ని ఏదో ఒకటి చరిత్రకు సంబంధించింది ఏదో ఒకటి అందులో పొందుపరిచారనమాట, ఒక స్టోరీ కింద. ఆ ప్రతి చెక్కినాటిలో కూడా ఒక స్టోరీ దాగుంది. ఇది మాటల్లో చెప్తే సరిపోదు, వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అంతే. ఇదే నేను చెప్పిన బయట గ్రీన్ ల్యాండ్స్కేప్ అన్నా కదా, చాలా బాగుంటాయి ఇక్కడ చెట్లు, చల్లగా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే ఎండ ఎక్కువ ఉంది బాగానే. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో లెంత్ ఎక్కువ అవటం వల్ల 2 పార్ట్స్ కింద డివైడ్ చేశానని చెప్పాను కదా. నెక్స్ట్ పార్ట్లో వచ్చి లక్నవరం కేబుల్ బ్రిడ్జ్, ఇంకా మేడారం సమ్మక్క సారక్క టెంపుల్, బొగత్తా వాటర్ ఫాల్స్ అండ్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అందులో షేర్ చేస్తాను. ఫస్ట్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్. మీరు ఆ వీడియోని అయితే మిస్ కావద్దు. మీరు జర్నీని కూడా ఎంజాయ్ చేయగలిగితేనే ట్రావెలింగ్ చేయగలుగుతారు.
మీరు ఎన్నో గంటలు ట్రావెల్ చేస్తే ఈ ప్లేస్కి వస్తారు. ఈ ప్లేస్కి రావడానికి మీకు 3-4 అవర్స్ పట్టచ్చు, కానీ మీరు ఇక్కడ ఓన్లీ 15 మినిట్సే టైం స్పెండ్ చేయగలుగుతారేమో. ఆ 2-3 అవర్స్ జర్నీని కూడా ఎవరైతే ఎంజాయ్ చేయగలుగుతారో వాళ్ళే ట్రావెల్ చేయగలుగుతారు. మీకు వీడియో నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.